నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఆదర్శ పాలకుడు దామోదరం సంజీవయ్య అన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. 105వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. నేటి నుంచి పాకల బీచ్ ఫెస్టివల్ ప్రారంభం. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు అందజేశారు. 2026-27 వార్షిక బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లుగా ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని యువ పట్టభద్రులకు గుండె నిబ్బరాన్నిచ్చేది, భవిష్యత్తుపై కొండంత ఆశతో కుటుంబాన్ని నడిపిస్తున్న నెల్లూరు గృహిణికి భరోసానిచ్చేది, కోస్తాలోని మహిళా పారిశ్రామికవేత్తలతో స్ఫూర్తిని నింపేది. దీనిలో ప్రతిపాదించే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అపసవ్య విధానాలు, పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మక విధానాల వల్ల జూన్ 24 నుండి ఈ 20 నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. కేవలం కాగితాలపై కనిపించే వృద్ధి లెక్కలు కానే కాదు, అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలన్నది మా తపన. విధ్వంసం నుంచి వికాసం దాకా 24 జూన్ నుండి ఇప్పటిదాకా సాగిన అభివృద్ధి ప్రయాణం నిజంగా అద్భుతం. 25-26లో ఎదురైన అనేక భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులను సృష్టించిన ప్రతికూల ప్రభావాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లను ఎదుర్కొంది. కానీ భారత్ మాత్రం స్థిరంగా నిలబడింది. జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం గట్టి జవాబునిచ్చింది. బాహుబలి ఒప్పందంగా పేర్కొనవచ్చు. ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అని ఆ ఒప్పందం రుజువు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం, మరి యువ నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి విశేష కృషి వలన ఇది సాధ్యమైంది. ఇంతేకాదు, రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత పాలన మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశ్వసనీయ భాగస్వామ్యం వల్లనే సాధ్యమైంది. బ్రాండ్ చంద్రబాబు వల్లనే ఇది సాధ్యమైంది. ఇప్పటి వరకు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడేవాళ్ళం. శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు.
సిబిఎస్ఈ విధానానికి మార్చడం వల్ల సుమారు 90% మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాలేకపోయారు. ఉపాధ్యాయుల సన్నద్ధత లేకపోవడంతో టోఫెల్ కార్యక్రమం విఫలమైంది. అమలు సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా నాడు ప్రతిపాదించిన ఐబీ పాఠ్య ప్రణాళికలపై ప్రజాధనం వృధా అయింది. నాడు నేడు కార్యక్రమంలో పరిపాలనా వైఫల్యం కారణంగా 7,876 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జూన్ 24 నుండి మా ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన సంస్కరణలను ప్రారంభించింది. తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం మరియు నిర్వహణ విధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను, ఫలితాలను మరియు గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం. పరిపాలనా పారదర్శకతను, మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవస్థ, సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశాం. అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి. మెగా డిఎస్సి 25 ద్వారా నోటిఫై చేసిన 16,347 పోస్టుల్లో 15,941 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశారు. ఆదర్శ పాలకుడు దామోదరం సంజీవయ్య అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఉన్న విగ్రహానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ ముత్పవరపు సుచిత్ర, షెడ్యూల్ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నిబద్ధత కలిగిన దామోదరం సంజీవయ్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని మాగుంట ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా నిస్వార్థంగా సేవలందించి 52 ఏళ్లకే మృతి చెందడం తీరని లోటన్నారు. మనిషి ఎదగడానికి పేదరికం అడ్డు కాదనేందుకు దామోదరం సంజీవయ్య నిదర్శనమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. దామోదరం సంజీవయ్య 8 కిలోమీటర్లు నడుచుకొని వెళ్లి చదువుకున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు అన్నారు. వృద్ధాప్య పింఛన్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. 6 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ, డిఆర్ఓ చినవోబులేసు, సంజీవయ్య విగ్రహ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎదగడానికి కారణం కాదు అనేది ఆయన జీవితం ద్వారా మనకి తెలిసింది. సో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చదువు అనేది ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు. దానికి మన సంజీవయ్య గారు ఉదాహరణ. ఆయన ముఖ్యమంత్రి అంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టి తర్వాత 4 సంవత్సరాలు ఆయన పుట్టిన 3 నెలలకే తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఆ తల్లి కష్టపడి చదివించి పశువులు కాసుకునే పరిస్థితి ఆయనకు వచ్చినప్పుడు తర్వాత నెమ్మదిగా వాళ్ళ అన్నయ్య గారి సహాయంతో చదువుకొని నెమ్మదిగా అంచెలంచెలుగా ఎస్ఎల్సి పాస్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ చేసి తర్వాత లా చేసి అనేక రకాలైనటువంటి పదవుల్ని తర్వాత సబ్సిక్వెంట్గా చేసి ఒక్కసారి ఒక డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి ఆ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి సామాన్యమైన జీవితం గడిపినటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవ్ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈయన కర్నూలు జిల్లా పెద్దపాడు అనే గ్రామంలో జన్మించారు. ఇలా తండ్రి 3 నెలలు ఇతను పుట్టిన 3 నెలలు చనిపోయాడు. ఇతను 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నాడు. తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1952లో ఎమ్మెల్యే గెలిచాడు. తర్వాత 60వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయ్యాడు. తర్వాత ఈయన ఎంత ఇదంటే వాళ్ళ తల్లికి పెన్షన్ ఇచ్చాడు. వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే నువ్వు నాకు ముఖ్యమంత్రి కాబట్టి కొడుకు నాకు ఇచ్చావు. మిగతా ఆడవాళ్ళు, తల్లిదండ్రులు, ముసలోళ్ళు వాళ్ళ ఊరు చూస్తారంటే మొట్టమొదటిగా వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టింది మన ముఖ్యమంత్రి దామోదరం సంజీవ్ గారు. అదేవిధంగా 6 లక్షల ఎకరాలు భూమిని పంపిణీ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి ఈయన 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం
భద్రత లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేశామని పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఎస్పీ కృష్ణారావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. మహాశివరాత్రికి 15 లక్షల మంది భక్తులు కొండకు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశామని, గతేడాదితో పోలిస్తే 30% అధికమన్నారు. స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కడికి ఉచితంగా 20 గ్రాముల లడ్డూ ప్రసాదంగా ఇస్తామన్నారు. భక్తులకు ప్రసాదాలు విక్రయించేందుకు 10 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 120 బస్సులు నిరంతరాయంగా ప్రయాణికులను చేరవేస్తాయన్నారు. మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తిస్తుందన్నారు. దేవస్థానం వద్ద తాగునీరు, మజ్జిగ, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తామన్నారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. 9 ప్రత్యేక బలగాలతో భద్రత కల్పిస్తామన్నారు. 100 సీసీ కెమెరాలు, 30 డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇలా కైలాస క్షేత్రంలో దేవదేవుల పుష్పపల్లకి మహోత్సవం నేత్రశోభితంగా జరిగింది. దివ్య మనోహర రూపంలో తరలొచ్చిన స్వామి అమ్మవార్లను తిలకించిన భక్తజనం ఆనంద పరవశులయ్యారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల 6వ రోజు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. పుష్ప పల్లకీలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ వీధుల్లోకి తరలిరాగా భక్తజనం పరవశం చెందారు. గంగాధర మండపం వద్ద వివిధ వర్ణాలు కలిగిన 1.5 టన్నుల పుష్పాలతో పుష్ప పల్లకీని ముస్తాబు చేశారు. సుమధుర శోభిత పుష్పాల మధ్య మల్లికార్జున స్వామి త్రిశూలధారి అయి జగన్మాత భ్రమరాంబాదేవి రమ్యమైన శోభతో పుష్ప పల్లకీలో కొలువుదీరారు. పుష్ప పల్లకి పైభాగాన అమర్చిన పరమేశ్వరుని అలంకారమూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, సభ్యులు స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. శివదీక్షధారులు జ్యోతిర్ముడితో వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇరుముడులు సమర్పించి దీక్షలు విరమించారు. ఆదివారం వరకు కాలినడకన వచ్చే భక్తుల తాకిడి శ్రీశైలానికి కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి తరలివస్తున్నారు. యొక్క రద్దీని, పుష్పపల్లికి సేవ చూసే భక్తుల యొక్క పరమశాన్ని సహజంగా వర్ణించారు. ఈ విధంగా పుష్పపల్లకి అనేక రకమైనటువంటి పుష్పములతో, సుగంధములతో, చక్కగా వ్యాపించినటువంటి దీధితులతో కూడా అందరినీ అలరింపచేస్తుంది. లింగం శిరసా నమామి, శ్రీశైలలింగం మనసా స్మరామి. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈనాడు పుష్ప పల్లకీని అధిరోహిస్తూ శ్రీశైలం పురవీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పాకల బీచ్ ఫెస్టివల్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాకల తీరాన్ని సందర్శించారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్యతో కలిసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ రైడ్, సముద్ర హారతి, వాటర్ రైడ్స్, ఎగ్జిబిషన్, కళా ప్రదర్శనలు, క్రాకర్ షో, హార్స్ రైడింగ్, ఫుడ్ కోర్ట్స్, సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వరకు
సింగరాయకొండ మండలం పాకల్లో పాకల బీచ్ ఫెస్టివల్ని నిర్వహించబోతా ఉన్నాం. రేపు ఉదయం పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారు, టూరిజం బోర్డు చైర్మన్ నోక్సన్ బాలాజీ గారు ఉదయాన్నే ఇక్కడ హెలి రైడింగ్, అదేవిధంగా పారాగ్లైడింగ్, పారాసైలింగ్, అదేవిధంగా బోట్ రైడింగ్, ఇవన్నీ కూడా స్పీడ్ బోట్ రైడింగ్, ఇలాంటి ఈవెంట్స్, వాటర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా రేపు లాంచ్ చేస్తూ ఉన్నారు. రేపు సాయంత్రం 6 గంటలకి సముద్రుడికి హారతి ఇవ్వడంతో కార్యక్రమం ఆదరించి రేపు సాయంత్రం నుంచి మ్యూజికల్ నైట్స్, మనకి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల్ని ఆహ్లాదపరిచేందుకు కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఫుడ్ కోర్టు, అదేవిధంగా మనకి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల మన వినోదాన్ని కలిగించేటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువసేపు ఉండాలి, చూడాలనే విధంగా తీసుకున్నాం. బీచ్ లోపల కూడా లోతుగా వెళ్లకుండా మనం బీచ్లో నుంచి కూడా మనం పహారాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సముద్రంలో నుండి కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రజలు వచ్చేటప్పుడు కూడా పాకల ఊరిలో గుండా లోపలికి వచ్చి దక్షిణ వైపు నుంచి ఊళ్ళపాలెంలో గుండా వెళ్ళే విధంగా మీరంతా సహకారాలు కూడా ఇవ్వాలి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసేందుకు మంత్రివర్యులు స్వామి గారు, మరి అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారికి అభినందనలు తెలుపుతూ, కనుమరుగు అంటే ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాలని ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా వీరు నడుస్తున్నందుకు వీరిని అభినందిస్తూ, పాకాల బీచ్కి రేపు 14-15 తారీఖు అందరూ వచ్చి ఈ టూరిజం స్పాట్ని ఎంజాయ్ చేసి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం రోడ్డు ప్రాంతంలో జీవనాధారం కోసం కొయ్యలతో వివిధ రకాల వస్తువులు తయారు చేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న 16 కుటుంబాలను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరామర్శించారు. వారితో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడుతూ వస్తువుల తయారీకి ముడి సరుకు, చెక్క కొయ్యను ఎక్కడి నుండి తెచ్చుకుంటారు, ఎలాంటి వస్తువులు తయారు చేస్తారు, వస్తువుల అమ్మకం ద్వారా జీవనం గడుస్తుందా అనే వివరాలు సేకరించారు. చెక్కతో మంచాలు, బల్లలు, కుర్చీలు, పిల్లల ఆట వస్తువులు, అలంకరణ వస్తువులు, వంట సామాగ్రి, పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు కలెక్టర్కు తెలిపారు. తయారు చేసిన వస్తువుల అమ్మకాలు సగటున ఎంత ఆదాయం వస్తుందని అడగ్గా, మార్కెట్లు, సమీప గ్రామాలలో పండుగలు, ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతాల్లో అమ్ముకుంటామని, వచ్చిన పనిని బట్టి సగటున రోజువారీ ఆదాయం మారుతుంటుందని తెలిపారు. మీ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారా అని ఆరా తీసి పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, పిల్లలను బడికి పంపి చదివించాలని సూచించారు. విద్య ద్వారా పిల్లల భవిష్యత్ మెరుగుపడుతోందని అవగాహన కల్పించారు. తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు, ఆర్ఐ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె సుజాత, మండల అధికారులు ఉన్నారు. ఇక్కడికి వచ్చి బాపట్లకు వచ్చి పనిచేసి వస్తారా కొన్ని రోజుల నుండి? ఎట్లా తర్వాత ఇది ఒకటి మొలక మంచిగా మీకు చేయాలి ఇంకా కదా. రెడీగా ఉందా? ఇప్పుడు నెలకు మంచిగా చేస్తారా? ఇట్లా ఓకే, వెళ్ళొస్తాను. పిల్లలు చదివించాలి. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా చిలకలూరిపేట ప్రాంతంలోని గ్రామాలలో ప్రబల పండుగను వైభవంగా నిర్వహించారు. 11 గ్రామాల్లో నిర్మించిన 16 భారీ విద్యుత్ ప్రభలకు పూజలు చేసిన అనంతరం క్రేన్లు, క్రొక్రేన్లతో నిలబెట్టారు. పోటాపోటీగా విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ప్రభలను అలంకరించారు.
80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న కావూరు గ్రామ ప్రభ నిర్వహణలో అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, లండన్తో పాటు దేశంలో వివిధ చోట్ల స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పాలు పంచుకున్నారు. 6 గళ్ల చక్రాల బండి మీద గ్రామస్తులతో కలిసి పంపతాళ్లు పట్టుకొని ప్రభను అమర్చారు. అన్ని గ్రామాలలో ప్రభల మీద కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. బంధుమిత్రులతో గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం, గోవిందపురం, కొమిటినేని వారిపాలెం, గంగన్నపాలెం ప్రభలు, కాపూరు, మదిరాల, ఎడవల్లి, బొప్పూడి ప్రభలు, పురుషోత్తమపట్నం, నాదెండ్ల మండలం ఆమిన్ సాహెబ్పాలెం, అప్పాపురం గ్రామాల ప్రభ పండుగలను వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం ప్రభలను కోటప్పకొండకు తరలించారు. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిన 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ నినాదాలు చేశారు. లోకేష్ చిత్రపటానికి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, కూటమి నాయకులు క్షీరాభిషేకం చేశారు. వైసీపీ పాలనలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయించిన లోకేష్కు విద్యార్థి సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ యువ నాయకులు గౌరి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. మాకు ఇది వరకు ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది రాలేదు. ఫీజు గురించి ఇది వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. పేదవాళ్ళు అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, సో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనేది కరెక్ట్ గా టైం కి పడుతుంది. ఆ పడిన వెంటనే మేము వెళ్ళి కాలేజ్ లో కట్టుకుంటూ మా రెగ్యులర్ స్టడీస్ మేము కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి థ్యాంక్ యూ లోకేష్ అన్న. మాకు ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా పడేది కాదు, టైంకి పడేది కాదు. కాలేజ్ లో ఫీజు కట్టమని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు.
ఇప్పుడు లోకేష్ అన్న వచ్చిన తర్వాత మాకు ఫీజు రింబర్స్మెంట్ కరెక్ట్ టైంకి పడుతుంది, కరెక్ట్ టైంకి కాలేజ్లో పే చేస్తున్నాము. మా సెమిస్టర్స్ ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మా సెమిస్టర్స్ మేము కంప్లీట్ చేస్తున్నాము. లోకేష్ అన్న వచ్చిన తర్వాత రీసెంట్గా ఫీజు రింబర్స్మెంట్ పడింది. మేము ఎగ్జామ్స్ ఫీజు కట్టి ఎగ్జామ్స్ అందరం బాగా రాసాము. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో పేరెంట్స్ని ఫోర్స్ చేయకుండా ఫీజు కట్ చేసుకుని మా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి. నియోజకవర్గంలో అదేవిధంగా బాపట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు చీరాలు రావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఈరోజు ప్రజల మధ్యలో పంచుకోవడానికి లోకేష్ అన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఫీ రీఎంబర్స్మెంట్ కోసం డిపెండ్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు డబ్బులు వేయటం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా లోకేష్ అన్న మాకు డబ్బులు వేశారు, ఈరోజు మేము గర్వంగా మా కాలేజీలోకి వెళ్ళి మేము చదువుకుంటాము, మేము చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా మా లోకేష్ అన్న మాకు ఇప్పిస్తాడన్న ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ అన్న నాయకత్వంలో ఈరోజు మేమందరం పనిచేయడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహ, శ్రీ వరాహలక్ష్మీ నారసింహ క్షేత్రంలో స్వామివారికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు దంపతులు విశేషంగా 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేలా వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. బాలల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన బాలల సంపూర్ణ ఆరోగ్య రక్షా వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. బాలల ఆరోగ్యం రాష్ట్ర, దేశ భవిష్యత్తుకు పునాదని తెలిపారు. గ్రామీణ, దూర ప్రాంతాల్లోని చిన్నారులకు రక్తహీనత, పోషకాహార లోపం, కంటి, దంత సమస్యలను గుర్తించడం, అవసరమైన మందులు, సలహాలు అందించడం, సమయానుకూల వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య రక్షా వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ వాహనం ద్వారా ప్రత్యేక వైద్య సిబ్బంది, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు సేవలందిస్తారని, బాలల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందజేస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల కాలమానాలలో పచ్చదనం, పరిశుభ్రత విషయాలలో ముందున్నారని, ముఖ్యంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలో పరిసరాల పరిశుభ్రత చాలా బాగా పాటిస్తున్నారని, రోడ్ల మీద చెత్తగాని, చిన్న కాగితం ముక్కగాని కనిపించదని, నదులు, సరస్సులు పరిశుభ్రంగా ఉంటున్నాయని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెసల మస్తాన్రావు అన్నారు. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు, కార్యదర్శి అప్పలరాజు, కోశాధికారి రాధాకృష్ణమూర్తి, ఆవుల రాధాకృష్ణ, శ్రీనివాసరెడ్డి, శంకర్ రెడ్డి, పెద్దన్న, సీతారామయ్య, రామారావు, కొండయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి వరకు కూడా ఒక అవగాహన కలిగి దాన్ని ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. లేకపోతే మనము ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అనేది
ఇలాగ చేయకపోతే ఇలాగే ఉండిపోతుంది. మనం అందరం కూడా ఒక స్కూల్స్లో కూడా సివిక్ సెన్స్ మీద ఒక సబ్జెక్ట్స్ పెట్టాలి. సివిక్ సెన్స్ అంటే డ్రైనేజ్ వాటర్ ఎలా ఉంటుంది, చెత్త ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఎలా ఫాలో కావాలా, ఇవన్నీ కూడా ఒక సివిక్ సెన్స్ సబ్జెక్టు మీద చిన్నప్పటి నుంచే సబ్జెక్ట్స్ పెట్టి ప్రజలకు అవగాహన చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని నా అభిప్రాయము. అందువల్ల కూడా మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయితేనే ఇది సక్సెస్ అవుతుంది. వర్కర్స్ అసోసియేషన్ యొక్క ప్రపోజల్ తోటి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టాము. ఇది పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక కర్తవ్యం. మన చుట్టూ పరిసరాలు బాగలేకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేము కనుక దానికి ఇది తొలి అడుగు. ఇక నుంచి కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటివి పెట్టి మన మస్తారావు గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేసి మన స్టేడియంను బాగా అభివృద్ధి చేయాలని సంకల్పించాం. దీనికి మన మిత్రులందరూ కూడా ఐకమత్యం ఎట్లా ఉంటుంది అనేది ఎక్కడ మామూలుగా తిరుగుతున్నారు, ఎవరు పట్టించుకుంటుంది అనుకున్నాం. అవసరం అనుకుంటే అందరూ వచ్చేసారు. కనుక ఇది మంచి స్ఫూర్తిదాయకం. ఇది తొలి అడుగు. అన్నిటికి కూడా ఇదే మూలం అవుద్ది. ఇక ముందు చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ. అద్దంకి శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సభ్యుడు తాతా సురేష్ సౌజన్యంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పరీక్షా మెటీరియల్ అందజేశారు. చైర్మన్ పాకనాటి మధుసూదన్ రెడ్డి, హెచ్ఎం బసవయ్య, ప్రెసిడెంట్ పేరం సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోనుగుంట శ్రీనివాసరావు, కోశాధికారి నాగార్జున, సభ్యులు భాష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను ఏదైతే ఇబ్బంది పడ్డానో అలాంటి ఇబ్బంది ఫోన్ నెంబర్లో సో ఇలాంటి ఫెసిలిటీస్ నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటున్న పేద విద్యార్థులు ఇంటికి కూడా నేను చెప్పేది సో వాటిని దెబ్బతగిలితే సహాయం చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఏపీ బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఆదర్శ పాలకుడు దామోదరం సంజీవయ్య అన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. 105వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. నేటి నుంచి పాకల బీచ్ ఫెస్టివల్ ప్రారంభం. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. డి న్యూస్లో నేటి మాట. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు పరాయి వాళ్ళవుతుంటే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.